వారికి ప్రజానికానికి నమస్కారం. ఒక వ్యక్తి వచ్చి మల్లన్న మావాడు ఇంటర్ ఫెయిల్ అయ్యిండు, నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లయితే బాగుపడతాడు అని సలహా గురించి వచ్చండి. నేను ఇంటికాడ కొడుకును కోప్పడితే ఏడుతుండు. నీకేమన్నా బుద్ధి ఉందా అన్నయ్య? కొడుకు ఫెయిల్ అయిండు అంటే నువ్వు దీంట్లో లైఫ్లో ఫెయిల్ కాలేదు కదా, ఎందుకు నువ్వు అంత వరి అవుతావు? ఇప్పుడు ఇంటర్లో పాస్ అయినట్టు మాత్రం లైఫ్లో పాస్ అవుతాడని గ్యారంటీ ఏంటి? నువ్వు గ్యారంటీ రాసేయగలుగుతావా? నీ ఓడు చెప్పినట్టు వింటే నువ్వు ఎంకరేజ్ చేయి. ఎప్పుడు కానీ చిన్న చూపు చూడకు. ఎలా అయిపోయింది బిడ్డ, రేపు పాస్ అవుతావు, రేపు కాకపోతే ఎల్లుండి పాస్ అవుతావు, అది కాకపోతే ఇంకో పని చేసుకుందాం, దాని గురించి వెరీ కాబట్టి ధైర్యం చెప్పాలి. కానీ నువ్వే తిట్టినట్టు అయితే పిల్లగాడు ఏం చేస్తాడు చెప్పు? నువ్వు చూస్తున్నావు కదా మార్కెట్ ఎట్లా అంటుందో, ఒక్కొక్కటి సొసైటీ చేసుకుంటాను. అట్లా నీ కొడుకు కావాలా లేకపోతే చదువు కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు లేకుండా నీ కొడుకుని ఒకసారి పంపి ఎట్లా బాగుపడో చూద్దాం. పంపితే ఆయనకు సలహా చెప్పాలి, ఇట్లా చేసుకో బిడ్డ, ఇట్లా చేసుకో, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పాలి. కానీ నువ్వు అడిగి నువ్వు దేనికి పని చేయవు, నువ్వేం పని చేస్తావు, ఈ చదువుకోని నువ్వు ఏం పని చేస్తావు అనేది తిడితే ఎట్లుంటే చెప్పు. ఎప్పుడు కానీ అటువంటి చిన్న చూపు చూడద్దు. మంచి విషయాలు ధైర్యం చెప్పడానికి తాటిగా నీకే నమ్మకం లేకపోతే ఎదుటి వ్యక్తి ఎట్లా నమ్మకం ఉంటుందా? నీ కొడితే నీకు నమ్మకం లేదా? నువ్వు మాత్రం మరి నువ్వు ఎందుకు చదవాలి? నేను అద్దానట మీ నాన్న కొట్టిండా అంటే నీకొకరుడు నీ కొడుకొకరుడా? నువ్వు అన్నిట్లో పాస్ అవ్వకుండా నచ్చినవా? దేంట్లో ఫెయిల్ కాలే? ఎప్పుడు కానీ ఏ వ్యక్తి అయినా కానీ, నీ కొడుకు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళకు ధైర్యం చెప్పడానికే ఇది చేయాలి. చదువుకున్నాడు మాత్రం ఏమవుతాడా? ముఖేష్ అంబానీ కాలేదా? బిజినెస్లో అయినా లేకపోతే జాబ్ చేసుకుంటా? నువ్వు చూస్తున్నావు కదా, ఇవాళ IPS IAS పాస్ అయ్యి జాబ్ చేసి రిజల్ట్ ఇచ్చేసి రాజకీయాలు కానీ తెలుసా? అది నీకు తెలుసు కదా. మరి ధన్యవాదాలు.